చేస్తున్నావు? ఛీ వదులు. ఏయ్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అయినా ఏంటి పొద్దున్నే మంచి బ్యూటిఫుల్గా రెడీ అయ్యావు? ఏంటి మ్యాటర్? ఏమైంది పాప? ఏం మాట్లాడవేంటి? ఏమవ్వాలి? అరే కీర్తన 1 వీక్ ఇంట్లో ఉండదు, మనమిద్దరం హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆలోపే ఇంకో దాన్ని దించావుగా. ఇంకో దాన్ని దించడమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి? అదే వచ్చిందిగా మీ కొత్త ఎంప్లాయీ శాన్వి. అయ్యో, ఆమెతో ఏమైంది? ఏమవ్వాలి? నేనేం చూడలేదు అనుకుంటున్నావా? ఆఫీస్ మొత్తం వదిలేసి నీ చుట్టూ తిరుగుతుందిగా. రే పిచ్చి, అలా ఏం లేదు. కొత్తగా జాయిన్ అయింది కదా, కొన్ని డౌట్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. పైగా నేను తన మేనేజర్ని, కొంచెం క్లోజ్గా మాట్లాడాల్సి వస్తుంది అంతే. ఓ అవునా? తనొక్కతే కదా కొత్తగా జాయిన్ అయింది, మేం కాదు కదా. అరే మీరు తను ఒకటేనా? మీరు పర్సనల్, తను ప్రొఫెషనల్ అంతే. అయ్యో ప్రొఫెషనల్ వర్క్ ఎందుకులే, ఆమెను కూడా పర్సనల్ చేసి ఇంటికి తీసుకొచ్చే. ఇద్దరం ఉన్నాము, ఇంకో బెడ్రూమ్ కూడా ఖాళీగా ఉంది. 3 రోజులు అన్నావుగా, ఇప్పుడు 2 రోజులు అయిపోతుంది. స్వాతి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేనా అర్థమవుతుందా? నేను చాలా క్లారిటీతో మాట్లాడుతున్నా. ఛా, పొద్దున్నే మంచి మూడ్లో వచ్చాను, అంతా స్పాయిల్ చేసావు. అయినా నేను చెప్పింది నువ్వు నమ్మకపోతే నేను ఇంకేం చెప్పలేను. నువ్వు చెప్పేది నమ్మాలంటే నువ్వు చేసేది కూడా అలానే ఉండాలి. శాన్విని ఈరోజు ఎలాగైనా స్పెషల్ కాఫీ ఇచ్చి పడేయాలి. కాఫీ ఒకటే సరిపోదేమో, స్పెషల్ కొటేషన్ కూడా కావాలి. హే చాట్ జీపీటీ, ప్రియురాలి కోసం ఒక మంచి కొటేషన్ ఇవ్వా. ఆమె టైప్ క్లాస్, నా టైప్ మాస్ రెండూ ఉండాలి. ఇది చదివిందంటే ఆ అమ్మాయి ఏంటి ఎవరితైనా పడిపోద్ది. నా ఫిగర్ వచ్చింది. గుడ్ మార్నింగ్ మిస్ శాన్వి. గుడ్ మార్నింగ్. నా చేతులతో చేసిన కాఫీ. ఏంటిది? ఓపెన్ చే. A coffee shared with a beautiful person becomes a beautiful memory. వావ్, మీ ఇంగ్లీష్ చాలా బాగుంది. నీలాగే. ఏంటి అంటే ఇది జస్ట్ ట్రైలర్, నాలో ఇంకా చాలా ఉంది దాచామని చెప్తున్నాను. మరింత మంచి ఇంగ్లీష్ వస్తే ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు? అదొక ఎమోషనల్ స్టోరీ. మన అర్జున్ లైఫ్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆడికి అర్జెంటుగా జాబ్ కావాలి. ఫ్రెండ్ ఇబ్బంది పడుతుంటే చూడలేక నా జాబ్ ఆడికి ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు జాబ్ ఇచ్చేస్తే మరి ఇక్కడ ఈ వర్క్ ఎందుకు చేస్తున్నారు? విక్రమ్ నన్ను ఇక్కడే ఉండమని అడిగాడు. బేసిక్గా చెప్పాలంటే అడుక్కున్నాడు. నువ్వు లేకపోతే ఆఫీస్ ఏమైపోతుందిరా అని బతిమాలాడు. అందుకే ఉండిపోయాను. సీరియస్లీ? ఇదేదో సినిమా స్టోరీలా ఉంది. లేదు నిజం. ఇదే కదా సురేందర్ రెడ్డికి చెప్తే కిక్ సినిమా తీసాడు. ఏ సినిమా రాది? వచ్చాడు అంటే మనము కూర్చొని చెప్పు. మన మోటివేషన్ స్టోరీ చెప్తున్నాను రా. అంటే నేను జాబ్ లేకుండా రోడ్డు మీద ఖాళీగా తిరుగుతుంటే నువ్వు పిలిచి నాకు జాబ్ ఇచ్చావు కదా, అది చెప్తున్నాను రా. ఎవరు రాశారు ఇది? అదే మీ ఫ్రెండ్ కమ్ ఆఫీస్ బాయ్ మూర్తి గారు రాశారు. ఎస్. రే, మొన్నటిదాకా అంజలిని కోకావు, సరిపోలేదా? ఇప్పుడు ఏమని కూడా కోకుతున్నావు? కొంచెమైనా సిగ్గులేదారా? సిగ్గుపడితే కొన్ని సాధించలేవురా.
అనుకున్న సాధించే వరకు ఆగిపోకూడదని ఒక పెద్ద ఆయన చెప్పారు. ఛీ చావు. మంచి మాట్లాడి చెవికి చేరుకోవట్లేదు. యాక్చువల్లీ శాన్వి వెళ్ళిపోయిందా? కొటేషన్ ఒక్క మార్నింగ్ కొంచెం ఎక్కువే మాట్లాడాను. పాపం ఫీల్ అయి ఉంటాడేమో. మంచి లంచ్ పెట్టి సర్ప్రైజ్ చేస్తే పిల్లోడు సెట్ అయిపోవాలి. ఏంటి ఈరోజు స్పెషల్? మీరు ట్రైనింగ్లో చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, మీకోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే మీకోసం నా చేతులతో వంట చేసి తీసుకొచ్చాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది నువ్వు చేసావా? బాగుంది. స్వాతి, నీకోసం లంచ్ చేసి తీసుకొచ్చా. ఇక్కడ నీకు చేసి తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. పర్లేదు, మీరు కానివ్వండి. సారీ డిస్టర్బ్ చేసుంటే. స్వాతి ఒక్క నిమిషం. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇవ్వచ్చు. ముందు లంచ్ తినండి, చల్లారిపోద్ది. లేకపోతే నీకు నచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. అది కా స్వాతి. ఏమైంది? ఎవరు తను? ఏం మాట్లాడుతుంది? ఎందుకు అంతలా ఫీల్ అవుతుంది? సాన్వి, తన స్వాతి నా వైఫ్. వైఫా? నీకు పెళ్ళైందా? నాకు చెప్పనే లేదు. అంటే మన మధ్య ఇప్పుడు టాపిక్ రాలేదు కదా. నేను ఇంకా పెళ్ళి కాలేదనుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకిద్దరు వైఫ్స్. వాట్? ఇద్దరు వైఫ్సా? అలా ఎలా చేసుకున్నావు? అదంతా పెద్ద స్టోరీలే, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వెళ్ళి స్వాతిని మేనేజ్ చేయాలి. ఇది కూడా నువ్వు తినే. రే, పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నాను. ఒక్క రోజైనా హ్యాపీగా ఉంటావు అనుకుంటే మొఖం ముగ్గుల్లో పెట్టుకుని ఉంటావేంట్రా? అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదురా. ఏం చేశాను నేను నా మీదకి వస్తున్నాయి. ఉన్న ప్రాబ్లం సరిపోయినట్టు ఇప్పుడు సాన్వి వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. మంచిదే కదరా. అమ్మాయి మన చుట్టూ తిరుగుతుందంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. మనలో ఉన్న యవనం కూడా పెరుగుతూ ఉంటుంది. రేయ్, జోక్ చేయకరా. ఆల్రెడీ మార్నింగ్ స్వాతి ఇంట్లో వార్నింగ్ ఇచ్చింది. ఏం లేదని కవర్ చేశాను. లంచ్లో మళ్ళీ చూసేసిందిరా. ఈసారి చెప్తే నమ్మడం కాదు కదా, కనీసం విన్నది కూడా. మరి ఇన్ని తెలిసి ఆ అమ్మాయిని ఎందుకు టీంలో పెట్టుకున్నావు? నేను ఎక్కడ పెట్టుకున్నాను రా? ఆ విక్రమ్ గాడే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నాడు. ఇప్పుడు తనకేమైనా చెప్తే ఆఫీస్లో ఇష్యూ అయిపోతుంది, చెప్పకపోతే ఇంట్లో ఇష్యూ అయిపోతుందిరా. సరిపోయింది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు శాండ్విచ్ అయిపోతున్నావు అనమాట. సర్లే, నువ్వు టెన్షన్ పడుకో. నీ ప్రాబ్లం నేను హ్యాండిల్ చేస్తా. నా ప్రాబ్లం నువ్వు హ్యాండిల్ చేస్తావు. ఎలారా? నేను శాన్విని లవ్లో పడేస్తాను రా. అప్పుడు ఆ అమ్మాయి నీ చుట్టూ కాదు, నా చుట్టూ తిరుగుతుంది. సాన్విని నువ్వు లవ్లో పడేస్తావు. నీ మొక్క ఎప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఏయ్, లవ్కి మొఖానికి సంబంధం లేదురా. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఏంటో. రే, నా ప్రాబ్లం ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు కామెడీగా ఉందా? కామెడీయా? సర్లే, నాకు 1 వీక్ టైం ఇవి, నేనేంటో చూద్దు కానీ. సరే చూద్దాం. అర్జున్ అర్జున్ అర్జున్
థ్యాంక్ యూ అర్జున్. ఏయ్ రిలాక్స్, ఎందుకంత హడావిడిగా ఎక్కుతున్నావు? లిఫ్ట్ మళ్ళీ పైకి వస్తుంది కదా, అక్కడే అయిపోదు కదా. లిఫ్ట్ మళ్ళీ వస్తుంది కానీ అందులో మీరుండరు కదా. ఆ, నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా అర్జున్? దేని గురించి? అదే మనం లంచ్ చేస్తుంటే మీ వైఫ్ వచ్చింది కదా. చచ్చా, అలా ఏం లేదు. నా వైఫ్స్కి నా మీద చాలా నమ్మకం ఎక్కువ. ఒకవేళ నేను డైరెక్ట్గా బెడ్ మీద ఏమైతే దొరికిపోయినా సరే వాళ్ళు అస్సలు నమ్మరు. అంత నమ్మకం నేనంటే. గ్రేట్. భార్యల్ని బాగానే కంట్రోల్లో పెట్టావన్నమాట. ఏదో నా వల్ల అయినంత. అర్జున్, లిఫ్ట్ ఆగిపోయింది ఏంటి? ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుందిలే, నువ్వు అసలేం కంగారు పడకు. నాకు చిన్నప్పటి నుంచి లిఫ్ట్ అంటే భయం అర్జున్. హే ఇట్స్ ఓకే, కంగారేం పడకు, ఆన్ అయిపోతుందిలే. ఒకవేళ ఆన్ అవ్వకపోతే ఊపిరాడకి చచ్చిపోతే? ఏ సాన్వి, అలా ఏం అవ్వదు. రిలాక్స్, ఇది ఆఫీస్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ ఆలోచించుకో, కామ్గా ఉండు. లేదు, నాకు భయం వేస్తుంది అర్జున్. భయపడకు, నన్ను చూడు. రిలాక్స్, ఓకే? గీతూ, సాన్వితో ఏం జరుగుతుంది? సాన్వికి నాకేం జరుగుతుంది? ఏం జరగట్లేదు. కలిసి భోజనం చేయడం, లిఫ్ట్లో చేతులు పట్టుకోవడం, బుగ్గ రాసుకోవడం, ఇవేం జరగలేదా? అయినా నువ్వు ఊర్లో ఉన్నావు కదా, ఇవన్నీ నీకెలా తెలుసు? అవన్నీ తర్వాత, ముందు ఈ మ్యాటర్ క్లియర్ చేయి. హే అదేం లేదు. సడన్గా లిఫ్ట్లో కరెంట్ పోయింది. తను భయపడుతుంటే నేనే చేపట్టుకున్నాను. అంటే నువ్వు కావాలని పట్టుకోలేదా? చచ్చా, నేను కావాలని ఎందుకు పట్టుకుంటాను? తను భయపడుతుంటే యాజ్ అ హ్యూమానిటీ తోటి హెల్ప్ చేశాను అంతే. హ్యుమానిటీ అంటే మనుషులకు మనుషులే కదా హెల్ప్ చేసుకోవాలి. మరి భోజనం? అంటే నేను ట్రైనింగ్ మంచిగా ఇస్తున్నాను కదా, అది తనకు నచ్చింది. తనకు నాకేదో చేయాలనిపించిందంట, అందుకే భోజనం తీసుకొచ్చింది. నీకు విషయం తెలుసా, తనే వంట చేసుకుని మరీ తీసుకొచ్చింది. గ్రేట్ కదా. అంటే నీకు తెలుసు కదా, స్వాతి వంటలు అస్సలు బాగోవు. అందుకనే ఆ వండిన ఫుడ్ కంటే శాన్వి వండిన ఫుడ్ నీకు నచ్చిందా? నేనేం తినలేదు కదా. తినకపోతే టేబుల్ మీద ఎందుకు కూర్చున్నావు? ఆమె ఫోర్స్ చేసింది. ఫోర్స్? మరి బుగ్గ రాసుకోవడం? అదే ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఈ బుగ్గ రాసుకోవడం ఏంటి? అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నాం కానీ బుగ్గలు రాసుకోలేదే. ఓ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. అంటే అది ట్రైనింగ్ ఇస్తుంటే అలా అయిపోయింది. ఓ, అన్నీ అవే జరిగాయి అంటావు, మీరిద్దరు ఏం చేయలేదంటావు. అయినా ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నావు? పోలీస్ స్టేషన్లో పెద్ద ఆఫీసర్ లాగా. నువ్వు ఆన్సర్ చెప్పకపోతే ఇంకా క్వశ్చన్స్ పెరిగిపోతాయి. సరే, నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము, లేకపోతే లేదు. మేమేం చేయలేదు. అంతేనా? అంతే. అంతగా కావాలంటే ఆడియన్స్ని అడుగు, వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు. చెప్పండి. నా దగ్గర దేనికి ప్రూఫ్స్ లేవు కాబట్టి వదిలేస్తున్నా. అయినా నువ్వేంటి సడన్గా వచ్చావు? అమ్మమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. అయినా కొన్ని డేస్ ఉండి రావాల్సింది కదా, ఎందుకు త్వరగా వచ్చేసావు? ఎందుకు? మీ సరసాలు డిస్టర్బ్ అవుతున్నాయనా? చచ్చా, అలా ఏం లేదు. సరే చూద్దాం, రేపు నుంచి నేను ఆఫీసులో ఉంటాను కదా. ఖచ్చితంగా మూర్తిగడ చెప్పుంటాడు ఈ ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ. చెప్తాను నీ పని. ఛా, మూర్తిగా. నువ్వేంటి స్వాతి ఇలా నిలబడ్డావు? లిఫ్ట్లో ఏం జరిగింది? లిఫ్ట్ దగ్గర నువ్వు లేవు కదా, ఆ విషయం నీకెలా తెలుసు? అది ఇంపార్టెంట్ కాదు, ఏం జరిగిందో చెప్పు, అది ఇంపార్టెంట్. అయ్యో స్వాతి, ఇప్పటి వరకు అదే టాపిక్ మీద
కీర్తన ఇంట్రొడక్షన్ చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. నువ్వు నాకు చెప్పాల్సిందే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. నాకు ఇవ్వలేదు కదా, ఎవరి కోట వాళ్ళదే. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలంటే కష్టం. ఏ స్వాతి, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం అడిగాను బావా? నిజం చెప్పమన్నాను అంతే కదా. ఆమెకు చెప్తావు, నాకు చెప్పవా? నేనంత పరాదాన్ని అయిపోయానా? తనంత క్లోజ్ అయిందా? సరే సరే ఏడవకు, చెప్తాను. చెప్పు. లిఫ్ట్లోకి ఇద్దరమే ఎక్కాము. కొద్దిసేపటికి లిఫ్ట్ ఆగిపోయింది. దాని తర్వాత తర్వాత భయపడకు, నన్ను చూడు. రిలాక్స్, ఓకే? అది జరిగింది. అంతేనా? అవును, ఎంతకన్నా ఏం జరుగుతుంది? ఇంతే జరిగింది. నిజంగా? నిజంగా స్వాతి, నువ్వు నన్ను నమ్మవా? సరే. అమ్మయ్యా, ఇది కూడా నమ్మిందిలే. ఆ మూర్తిగడికి చెప్తాను. రే మూర్తిగా, నీకుందా? స్వాతి 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 స్వాతి, ఏమైంది? ఏమైంది స్వాతి? మళ్ళీ బయట ఫుడ్ తిన్నావా? ఎన్నిసార్లు చెప్పినా బయట ఫుడ్డే తింటావా నువ్వు? అందుకే అలా అయ్యి ఉంటుంది. ఇప్పటికైనా కొంచెం బయట ఫుడ్ తిన్నాం మానే. ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటి? కంగ్రాట్స్ బావా. దేనికి? మనం పేరెంట్స్ కాబోతున్నాం. పేరెంట్సా? నిజంగానా? అవును బావా. స్వాతి, అంటే నేను ఫాదర్ని కాబోతున్నాను. అవును. నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నాకు కూడా. ఈ విషయం అర్జెంట్గా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. మరి కీర్తన, ఇప్పుడు కీర్తనకి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు కీర్తనకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఓ గాడ్.